వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో జేఈ అడ్వాన్స్డ్ 2023 ఎగ్జామ్ రాయడానికి జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వడం ఒకటే సరిపోతుందా అనే దాని మీద ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. దానికి ఆన్సర్ ఏంటంటే జస్ట్ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే సరిపోదు. ఒక 5 ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయండి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి. ఆ 5 ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేటివి మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. వివరాల్లోకి వెళ్తే జేఈ అడ్వాన్స్డ్ 2023 ఎగ్జామ్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి ఈ ఇయర్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఇండియన్ నేషనల్స్. ఆల్ ద క్యాండిడేట్స్ మస్ట్ సైమల్టేనియస్లీ ఫుల్ఫిల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5 క్రైటీరియా టు అపియర్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ 2023. ఈ 5 క్రైటీరియా సాటిస్ఫై చేస్తేనే మీరు జేఈ అడ్వాన్స్డ్ 2023 అనేది అపియర్ కావచ్చండి. ఆ 5 కండిషన్స్ ఏంటివి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే పెర్ఫార్మెన్స్ ఇన్ జేఈ మెయిన్. ఇది అందరికీ తెలుసు. జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి, అది ఫస్ట్ క్రైటీరియా. ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో 2,50,000 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారండి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి. ఇది ఫస్ట్ క్రైటీరియా. అది ఎలా సెలెక్ట్ చేస్తారంటే రిజర్వేషన్స్ ప్రకారం కూడా ఇస్తారండి. 10% జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తారు, 27% ఓబీసీ వాళ్ళకి ఇస్తారు, 15% ఎస్సీ కేటగిరీ, 7.5% ఎస్టీ కేటగిరీ అండ్ రిమైనింగ్ 40.5% అనేది ఓపెన్ అండి అందరికీ. తర్వాత ప్రతి కేటగిరీలో కూడా 5% హారిజాంటల్ రిజర్వేషన్ అవైలబుల్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. అంటే ప్రతి కేటగిరీలో కూడా 5% ఆఫ్ ద క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీకి ఇస్తారండి. నెక్స్ట్ మనము స్ట్రెంగ్త్ వైజ్గా చూస్తే ఓపెన్ కేటగిరీ 96,187 ఉంటారండి. ఓపెన్లో మళ్ళీ పీడబ్ల్యూడీ వాళ్ళు తీసుకుంటే 5,063. మొత్తం కలిపి 1,01,250 అండి. అదేవిధంగా జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 23,750 అండి. జనరల్ ఈడబ్ల్యూఎస్ విత్ పీడబ్ల్యూడీ అయితే 1,250 అండి. మొత్తం 25,000. అదే ఓబీసీ వాళ్ళు అయితే 64,125. ఓబీసీ విత్ పీడబ్ల్యూడీ అయితే 3,375. మొత్తం ఓబీసీ కేటగిరీ నుంచి 67,500 అండి. ఎస్సీ కేటగిరీ 35,625. ఎస్సీ కేటగిరీ విత్ పీడబ్ల్యూడీ 1,875. టోటల్ 37,500. ఎస్టీ కేటగిరీ 17,812. ఎస్టీ కేటగిరీ విత్ పీడబ్ల్యూడీ అయితే 938 అండి. మొత్తం ఎస్టీ కేటగిరీలో 18,750 అండి. ఇదండి మొత్తము 2,50,000 స్టూడెంట్స్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ డిఫరెంట్ కేటగిరీస్. ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ క్రైటీరియా చూద్దాము. ఇది వచ్చేసి ఏజ్ లిమిట్. అందరూ కూడా October 1, 1998 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అది ఒక కండిషను. 5 years రిలాక్సేషన్ అయితే ఉంది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. వీళ్ళు కానీ అయితే October 1, 1993 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలండి. ఇది క్రైటీరియా 2. క్రైటీరియా 3 వచ్చేసి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. ఓన్లీ 2 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయండి. ఏ క్యాండిడేట్ కెన్ అటెంప్ట్ మ్యాక్సిమం 2 times ఇన్ 2 consecutive years. అంటే వరుసగా 2 సార్లు మాత్రమే ఈ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. ఇది థర్డ్ కండిషన్. ఇది కూడా సాటిస్ఫై చేయాలి. ఫోర్త్ది వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ టైము 2022లో కానివ్వండి లేకపోతే 2023లో కానివ్వండి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసి ఉండాలండి. అంటే 2021లో కానివ్వండి అంతకు ముందు కంప్లీట్ చేసిన వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్. 2022 ఆర్ 2023లో ఎగ్జామ్ ఫస్ట్ టైము రాసి పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎర్లియర్ అడ్మిషన్స్ అట్ ఐఐటీస్. ఇంతకుముందు మీరు లాస్ట్ ఇయర్ ఐఐటీల్లో అడ్మిషన్ అనేది తీసుకోని ఉండకూడదు ఏ రకంగా కూడా. అంటే ఆన్లైన్లో రిపోర్ట్ చేసినా కూడా అది అడ్మిషన్ తీసుకున్నట్టేనండి. లేదా రిపోర్టింగ్ సెంటర్కి వెళ్ళి రిపోర్ట్ చేసినా కూడా మీరు అడ్మిషన్ తీసుకున్నట్టే. లేదా అడ్మిషన్ తీసుకొని డిస్కంటిన్యూ చేసినా కూడా మీరు అడ్మిషన్ ఎలాగో తీసుకున్నట్టే. ఏ రకంగా కూడా మీరు ఇంతకుముందు ఐఐటీస్లో అడ్మిషన్ అనేది తీసుకొని ఉండకూడదు. ఇది 5th క్రైటీరియా. ఈ 5 క్రైటీరియాస్ సాటిస్ఫై చేసిన వాళ్ళు మాత్రమే దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ జేఈ అడ్వాన్స్డ్ 2023 అండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.